అనుకూలంగా ఉండాలంటే నీ వాక్యం చేత మేము శుద్ధి చేసుకోవాలి. నీ మాటల ప్రకారం మా జీవితాలు మలుచుకోవాలి. అటువంటి మాటలు మాకు దయచేయమని, ఇక్కడ కూడి ఉన్న నాతోనూ మాతో మీ మాటలు మాట్లాడి నడిపించి కృప చూపించమని మా ప్రభుని నీ ప్రియకుమారుడును నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. ఒక్క నిమిషం అలా ప్రార్థన చేసుకుంటే మనల్ని మనం సముదాయించుకోవచ్చు అన్నమాట. దేవుని మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవుడు కాచి కాపాడి చక్కని మరి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడంటే అది కేవలం దేవుని యొక్క మహాకృప. దేవుని మహాకృప ఎంత గొప్పదంటే తన మాటలు మనకు వినిపిస్తున్నాడు దేవుడు అంటే దాని ప్రకారంగా మనం నడుచుకోవాలి అనే ఉద్దేశం. దినదినము మనం అభివృద్ధి అవ్వాలి తప్ప దినదినము మనం దిగజారిపోకూడదు దేవునిలో. ఎన్నిసార్లు చెప్పినా మనం ఎలా ఉంటున్నామంటే సంఘానికి రావాల్సిన మనము ఏవో కారణాలు చెప్పుకొని వెళ్ళిపోతూ ఉన్నాం. యాక్చువల్లీ ఈ వారం నేను చెబుతూ ఉంటుకుంటున్న విషయం కాదు, కానీ ఒక విశ్వాసి, నేను చెప్తున్నా, ఒక విశ్వాసి లోకంతో రాజీ పడొచ్చా? విశ్వాస జీవితంలో రాజీ పడవచ్చా? ఇదనమాట. విశ్వాస జీవితంలో రాజీ పడవచ్చా? రాజీ అంటే తెలుసు కదండి మనకి. రాజీ పడ్డం అంటే ఏంటి? ఒప్పందమా? సరి చేసుకోవడమా? రాజీ పడడం అంటే ఏంటి? సమాధాన పడ్డమా? సమాధాన పడడం, ఒప్పందం చేసుకోవడం, ఇవన్నీ కరెక్ట్. కానీ విశ్వాస జీవితంలో ఇది తగునా? కొన్నిసార్లు రాజీ పడాలి, కొన్నిసార్లు రాజీ పడకూడదు. దేనితో మనం రాజీ పడాలి, దేనితో మనం రాజీ పడకూడదు, ఇది తెలియక నేటి క్రైస్తవ జీవితములు చిన్నాభిన్నమైపోతున్నాయండి. ఒకరు కాదు, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, సమస్త క్రైస్తవ జీవితాలు రాజీ పడలేని బ్రతుకులు ఎవరి అంటే పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో ఉంటున్న భక్తుల జీవితాలు కనపడతాయి. రేరుగా మన కళ్ళ ముందు అక్కడక్కడ భక్తి జీవితాన్ని నడిపించుకున్న కొంతమందిని చూస్తున్నాం. కానీ చాలామంది మనం చూస్తుంటే ఆదివారం నాడు చర్చికి వెళ్తున్నాము, వచ్చేస్తున్నాము, మరలా ఏదో ఒక రోజు చర్చికి వెళ్తాము, లేకపోతే ప్రార్థనకి వెళ్తాం. కానీ మన అనుదిన జీవితంలో మనం చేస్తున్న చాలా విషయాలు మనం చూస్తుంటే మన జీవితాలు రాజీ పడే బ్రతుకుతున్నాము అన్న సంగతి మనం గమనించుకోవాలి. అందుకే మాట అంటే బైబిల్ చదువుతున్నప్పుడు ఒక్కొక్కసారి దేవుడు ఆయన వేదన లేకపోతే ఆయన యొక్క ఆలోచన చూస్తున్నప్పుడు మన జీవితం అక్కడ తీసుకెళ్తే, అమ్మో ఇంత ఘోరంగా మన బ్రతుకులు ఉన్నావా, ఇంత ఘోరంగా మనం జీవిస్తున్నామా, ఇకనా రక్షించబడి మనం ఇన్ని సంవత్సరాలైనా మన పాత జీవితానికి స్వస్తి చెప్పకుండా అదే జీవితంలో మనం అడుగులు వేస్తున్నామంటే మనం ఏం చెప్తున్నాం బయటికి? మీరు ఒక మాట ఎప్పుడైనా విన్నారా? అన్య జనాంగం దగ్గర మనం ఉంటున్నప్పుడు, అన్యులంటే తెలుసు కదా, క్రీస్తుని నమ్మని వారు. ఒకప్పుడు మనం కూడా ఎవరు? అన్యులమే. మనం ఎవరు? అన్యులమే. అందరూ అన్యులమే. అలాగా అన్యుల దగ్గర మనం ఉంటున్నప్పుడు ఒక మంచి మాట ఉపయోగిస్తారండి మన పక్షాన. ఒక మంచి మాట ఏంటి, మీరు దేవుని నమ్ముకున్నారా అంటారు. విన్నారా ఎప్పుడన్నా? ఏమంటారండి? మీరు దేవుని నమ్ముకున్నారా? ఆ మాట విన్నప్పుడు నాకు చాలా అందం అనిపిస్తుంది. వాళ్ళు ఒప్పుకుంటున్నారు ఏమని? మీరు దేవుని నమ్మారు. ఎప్పుడన్నా మాట అన్నప్పుడు అనిపిస్తుందా? మీరు దేవుని నమ్మారా అంటే మరి వాళ్ళు ఎవరు నమ్ముతున్నారు? ఎంత గర్వంగా ఉంటుందండి. అవునండి, మేము దేవుని నమ్ముకున్నాం, మంచిది. మరి నువ్వు నమ్మిన నీ దేవుడికి నువ్వు ఆయన చెప్పినట్లుగా మన జీవితం ఉంటుందా? నమ్మిన తర్వాత మరలా కొంతకాలానికి మరలా మన జీవితం రాజీ పడి బ్రతికేస్తున్నామా? రాజీ పడి బ్రతికితే, లేకపోతే లోబడి బ్రతికితే, దేవుడికైతే లోబడాలి ఖచ్చితంగా, కానీ రాజీ పడి బ్రతికితే మన జీవితం ఎలాగుంటుందంటే దినదినము భయపడుతూ బ్రతకాలి, భయపడుతూ బ్రతకాలి. కొన్ని మాటలు చెప్పిన తర్వాత ఒక వ్యక్తి జీవితాన్ని చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి జీవితాన్ని చూద్దాం.
ఆ వ్యక్తి జీవితంకి వెళ్ళే ముందు మన జీవితం ఎలాగుందో ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథం దగ్గరికి మనం తీసి తెచ్చుకుందాం. చాలామంది ఈరోజు ఆదివారం ఒక్కరోజు కాదు, దేవుడికి నిజంగా మనం మన జీవితం సమర్పించుకుంటే గనక దేవుడు చెప్పినట్లుగా, దేవుడు అనుకున్నట్లుగా మన జీవితాన్ని మనం మలుచుకోమండి, ఖచ్చితంగా మలుచుకుంటాం. ఈరోజు ప్రతి వ్యక్తి ఈరోజు వాక్యం చెబుతున్న వారే కాదు, వాక్యం వింటున్న వారే కాదు, ఎలా ఉంటుందంటే చెబుతున్న వాడికి వినేవాడు ఎలా ఉంటాడంట తెలుసండి మాట. చెబుతున్న వారికి వినేవాడు ఎలా ఉంటాడో లోకుగా కనపడతాడంట. ఎప్పుడైనా విన్నారా? గట్టు మీద నుంచున్నవాడు గట్టు కింద ఉండి పని చేస్తున్న వాడికి ఏం చెప్తాడు? సరే అలా కాదు, గో ఇలా చెయ్యి, అలా చెయ్యి అంటా ఉంటాడు. అంటారండి. పైన ఉన్నవాడు ఏం చేస్తాడా? కానీ అక్కడ చేస్తున్నవాడికి ఆ బాధ తెలుస్తుంది. కానీ పైన ఉన్నవాడు అలాగేం చేసావురా, నీకు అసలు పని వచ్చా అని చాలా మాటలు చెప్తుంటాడు. ఒకసారి అతను పైకి వచ్చి ఆ పారా గుణపం ఇచ్చి నువ్వు చెయ్యంటే చేయలేడు చాలామంది. ఈరోజు చెబుతున్న నేనే కాదు, నేను అతిథున్నే కాదండి, దేనికైనా సరే చెబుతున్న వారు కూడా అలాగే ఉంది. అలాగే చేయండి, ఇలా చేయండి, ఎన్నో రూల్స్ పెడుతున్నారు. కానీ మరలా ఆ రూల్స్ వాళ్ళకి అప్లై చేస్తే వాళ్ళు ఎలాగుంటున్నారంటే రాజీ పడే బతికేస్తారు. మాకు కాదు ఇది అన్నట్లుగానే బ్రతికేస్తూ ఉన్నారు. నేటి సమాజం అలాగే ఉందా లేదండి? కాబట్టి వింటున్న వారు ఏం చేస్తున్నారో తెలుసా? వింటున్న వాళ్ళు విన్న మాటలని వారి జీవితాలకు తీసుకుని కొద్ది కాలం అలాగ బ్రతుకుతున్నప్పుడు నేను విన్న మాటలు లేదా చెబుతున్న వారు అలాగ ఉన్నారా లేరా అని చూస్తున్నప్పుడు వాళ్ళు లేకపోతే వీళ్ళు కూడా ఏం చేస్తారో తెలుసా? చెబుతున్న వారే అలాగ లేనప్పుడు నేనెందుకు ఇలాగ బ్రతకాలి అనుకున్న వాళ్ళకు కూడా ఈ లోకంతో ఏమైపోతున్నారో తెలుసా? రాజీబడి బ్రతికేస్తూ ఉన్నారు. అవునా కదండి? 100 రకాలుగా ఆలోచిస్తే ఇదే జరుగుతుంది. చెబుతున్నది చేయడానికి పాటించడానికి కాదు. నా మాటలు మీ కొరకే అనుకుంటున్నాము తప్ప ఈ మాటలు ఫస్ట్ నా కొరకు అని నేను చెప్పుకోవడం లేదు. కాబట్టే ఈరోజు చాలామంది మనకెందుకు లేండి, ఏదో అలాగ అనుకుంటాం కానీ అలా ఉంటామా? ఎవరు ఉండగలదురండి అలాగా? ఎవరు బతకగలదురండి దేవునిలాగా? ఎవరు చేయగలదురండి అని ప్రతిదానికి ఏదో ఒక సాకు చెప్పుకుని మనం ఏం చేస్తామో తెలుసా? మన భక్తి జీవితాన్ని దిగజారి చేసుకుంటున్నాము. అంటే నేను చెప్తున్న వాస్తవాలా కాదా? ఈరోజు వాక్యపు స్థితి ఎలాగుందో తెలుసా? మైక్ పట్టుకోనే నాతో పాటుగా నేను నిన్ను కలుపుకుంటున్నాను. మైక్ పట్టుకోగానే నాకు దేవుడు ఎంత గొప్ప ఆధిక్యతనిచ్చేస్తున్నాను అనుకుని ఏం చెప్తుందో తెలుసా? ప్రతి ఒక్కరిని విమర్శించుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ ఎలాగ మారాలో చెప్పడం తక్కువైపోయిందండి. నేనంతేనా? బాగుపడుతున్న వాళ్ళని చూసి ఆడు బాగుపడితే పెద్ద గొప్పేటి అనుకుంటున్నాం కానీ నేను బాగుపడి చూపెట్టడం లేదు. లేనోడు ఉన్నవాడు చూసి ఏమంటాడో తెలుసా? వీడు సంపాదించలేక, ఉదాహరణ చెప్తున్నాను మీకు, సంపాదించుకోలేక ఏం చెప్తాడు? ఆడిక ఎలాగొచ్చిందో తెలుసు, నీకు ఏం తెలుసు? ఎంతో అన్యాయం చేస్తే వచ్చింది అంటున్నాడు కానీ ఆ కష్టం వెనకాల, ఆ డబ్బు వెనకాల ఆ కష్టం అనేది వీడు తెలీదు. వీడు సంపాదించుకోలేక పేర్లు పెడతాడు. ఒకడు భక్తిగా జీవిస్తున్నాడు అనుకోండి, ఒక భక్తివైన జీవితం, ప్రార్థనాపూర్వకంగా విశ్వాసిగా జీవిస్తున్నాడు అనుకో, అలాగ నేను జీవించలేకపోతే నేను ఏం చేస్తాను తెలుసా? వాడికి ఏదో పేరు పెట్టడమే జరిగిపోతుంది కానీ అలాగ ఎందుకు బ్రతకుండా లేదు, అలాగ నేను మార్చుకోవాలి లేకపోతే అతన్ని మార్చాలి అని అనుకోలేకపోతున్నాను అంతే. ఎందుకంటే నేను రాజీపడి బ్రతికేస్తున్నాను లోకంతో ఏం చేస్తాను? నేను రాజీపడి బ్రతికేస్తూ ఉన్నాను. నేను ఎప్పుడైతే లోకంతో రాజీ పడకుండా బ్రతకాలి అనుకున్నానంటే మాత్రం చాలా కష్టాలు వస్తాయి. ఏంటి రావండి? దేవుడే చెప్పాడు ఆ మాట. లోకానికి మీరు వ్యతిరేకంగా బ్రతికితే, మీరు నాతో స్నేహం చేస్తే, దేవుడు అన్న మాట ఏంటి? దేవునితో స్నేహం, లోకంతో వైరం. మరి దేవునితో వైరం అంటే లోకంతో స్నేహం. లోకంతో స్నేహం అంటే ఏంటి తెలుసా? లోకంతో మనం మన జీవితాన్ని కలిపేసుకుని బ్రతికేయడం, మనం చేస్తున్నదే వాస్తవాన్ని నమ్మించడం జనాలని అని కాదండి. ఇదే కరెక్ట్, ఇలాగే జీవించండి, ఇలాగే బ్రతకండి అని బ్రతికేస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు ఎంత దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయింది తెలుసా క్రైస్తవ సంఘం? ఒక చర్చి వాళ్ళకి ఇంకొక చర్చి వాళ్ళకి ఏమవుతలేదండి ఈరోజు? పడడం లేదు. ఏం నేర్పిస్తున్నారు ఈరోజు? అందరూ మా చర్చికి వచ్చేయాలి, ప్రతి ఒక్కరండి. ప్రతి సంఘంలో చెప్పే మాట ఏంటి తెలుసా? అందరూ ఎక్కడ రావాలి? నా సంఘానికి రావాలి. కానీ మన సంఘస్థులు ఎక్కడికి వెళ్ళకూడదు. ఎవరు చెప్పారు ఈ నీతి నీకు? ఎవరు నేర్పించారు నీకు ఇది చెప్పమని దేవుడు చెప్పాడా?
ఆ సంఘములో ఉన్న వాళ్ళ కొరకు కూడా ప్రాణం పెట్టింది ఎవరు? యేసుక్రీస్తు వారు. నీ సంఘములో ఉన్న వాళ్ళు కూడా ప్రాణం పెట్టింది ఎవరు? ఇది ఎందుకు నువ్వు గమనించలేకపోతున్నావు? అభివృద్ధి అవుతున్న సంఘాలను చూసి, అభివృద్ధి అవున సంఘాలు చూసి ఏడుపు. పోనీ అభివృద్ధి అయినోడు పోనీ చిన్నోళ్ళు ఏమో చూస్తారంటే వాళ్ళలో ఒక ఏడుపు, అది కూడా మా దగ్గరికి వచ్చేయాలి, ఇంకరా లాక్కోవాలని వాళ్ళ ఏడుపు. ఇదా క్రైస్తవ జీవితం అండి? నేటి సమాజంలో ఇలా ఖండించుకుని మనల్ని మనం మార్చుకుని ముందుకెళ్ళడం లేకుండా గోడలు కట్టేసుకుని వాళ్ళదే మందమంది, వాళ్ళదే మందమంది. ఒక మాట చదువుకొని ఒక అద్భుతమైన విషయంలోకి వెళ్దాం మనం. యెషయా గ్రంథం తీయండి ఒకసారి, 7వ అధ్యాయము. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనములో వ్రాయబడిన మాట ఒకసారి చదవండి. నేడు సమాజానికి కరెక్ట్గా సూట్ అయిపోతుంది, క్రైస్తవ సమాజానికి. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం. ఒక్కసారి యెషయా గ్రంథము అది కాదు, 5వ అధ్యాయం చూడండి ఒకసారి, 4వ అధ్యాయం 1వ వచనం. క్షమించండి, ఓకే. ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకొందుము, నీ పేరు మాత్రం మాకు పెట్టుమని, మా నింద తీసివేయమని చెప్పిదురు. ఈ మాట ఎప్పుడైనా విన్నా? ఒక రోజు అంట, ఒక కాలం వస్తుంట, ఎంతమంది స్త్రీలంట? 7 స్త్రీలు ఎవరిని పట్టుకుంటారో? ఒక్క పురుషుని పట్టుకుంటారంట. ఏమంటారంట పురుషుని దగ్గరికి వెళ్ళి? మేమేం చేస్తాం? మా అన్నం మేము తింటాం, మా బట్టలు మేము కట్టుకుంటాం. వినండి బాగానే, మా అన్నం మేము తింటాం, నువ్వు అన్నం పెట్టద్దు, మా వస్త్రాలే మేము, నీ బట్టలు ఇవ్వద్దు, కానీ నువ్వు ఒక్కటే ఇవి. ఏమివి? నీ పేరు మాత్రం నాకు ఇవి. నేటి సమాజానికి మన క్రైస్తవ సంఘానికి వీళ్ళు పెట్టండి, పేరు ఎవరిది? యేసుక్రీస్తుది. కానీ వాక్యం అనే అన్నాన్ని మనం తీసుకుంటే ఎవరు వాక్యం వాడిది, ఎవరి రక్షణ వాడిది. ఒకడేమో జెండా కింద దూరం అంటాడు, ఒకళ్ళేమో చిలకరింపు అంటారు, ఒకళ్ళేమో కుమ్మరింపు అంటారు, ఒకళ్ళేమో ముంచుట అంటారు. ఏది రక్షణ? ఎవరి రక్షణ వాళ్ళదే. అంతే కదా? ఎవరి రక్షణ వాళ్ళదే, ఎవరి వాక్యం వాళ్ళదే. మా విశ్వాసం మాదండి, మీ విశ్వాసం మీదండి అనేవాళ్ళు లేరా ఈరోజు? కానీ పేరు ఎవరిది? యేసుప్రభు వారి పేరు. ఇదా నేటి దేవుడు కోరుకుంటున్న విశ్వాసం? రాజీ బ్రతుకులు ఈరోజు క్రైస్తవ జీవితానికి రాజీ బ్రతుకులు. రాజీ పడితే ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసండి? యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనము, యేసుక్రీస్తు వారు మనకు నేర్పించిన పాఠం ఏంటో తెలుసా? ఈ లోకానికి మీరు వేరే బ్రతకాలి. ఇది దేవుడు చెబుతున్న మాట. ఈ లోకానికి వేరే బ్రతకాలి అనుకుంటున్నప్పుడు ఎలాగో తెలుసా? దేవుడు చెబుతున్న నీతి నియమాలు ఎలాగంటే, ఒక కుటుంబంలో అంటే ఒక పురుషునికి ఎవరు ఉండాలి? ఒక స్త్రీ ఉండాలి. దేవుడు ఎంత బాగా చెప్పాడండి అది. ఒక పురుషునికి ఒక భార్య, వాళ్ళిద్దరూ ఏక శరీరులై కుటుంబం పిల్లల కన్నా తర్వాత వాళ్ళని దేవుని భక్తిలో పెంచాలి. ఇది దేవుని యొక్క నీతి. అవునే కదా? ఇది దేవుని నీతే కాదా? ఇదే దేవుడు బ్రతకమన్నాడు సంఘంలో. ఆ సంఘాన్ని బయట వారు చూస్తున్నప్పుడు, అరే వాళ్ళ బ్రతుకుతున్నది నీతియుక్తమైన జీవితము, అలాగ బ్రతకాలి అని బయట వాళ్ళు అనుకోవాలి. కానీ నేటి సమాజంలో, నేటి సంఘాల్లో ఉంటున్న వాళ్ళు ఎలా బతుకుతున్నారు తెలుసా? రాజీ బ్రతుకులు. అంటే ఎక్కడో ఏదో విషయంలో, చిన్న విషయాల్లో మనిషి రాజీ పడిపోయి దాన్ని పెద్దగా చేసేసుకుంటున్నాడు. చిన్న విషయం అంటే చిన్న పొరపాటు, చిన్న పాపం, చిన్న విషయం, చిన్నదే 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 అనుకుని వెళ్ళి ఏమవుతున్నాడు? చివరికే పెద్ద తప్పు చేసేస్తాకే దారి చూపెడుతూ ఉంది. మీకు తెలుసా? నువ్వు విశ్వాసిగా బ్రతకాలి అనుకుంటే గనక సాతాను తీసుకెళ్ళిపోయి నిన్ను మార్చేస్తాడు అనుకోవడం తప్పు. ఎప్పుడు కూడానండి. ఏంటి సాతాను వ్యభిచారం చెయ్యి అంటాడండి ఎక్కడన్నా? అంటాడా? సాతాను 10 మందిని చంపే అంటాడండి ఎక్కడన్నా? అనండి, ఎక్కడండవు. సాతాను అండవు. సాతాను చాలా ఈజీగా నేను పడగొట్టడానికి ఎన్నో ఎత్తులు. అది గ్రహించడమే నీకుంటున్న జ్ఞానము. వాక్యం ఉంది. జ్ఞానం అంటే ఏంటనుకున్నావు? పాపంలోకి వెళ్ళకుండా మనల్ని కాపాడుకోవడమే జ్ఞానం.
దేవుడు మాట్లాడుతున్నప్పుడు అంటే ఎంత గట్టిగా ఉంటుందంటే నిజంగా అమ్మో భయం పుట్టాలి, నిజంగా భయం పుట్టాలి. దేవుడు ఎవరితో మాట్లాడతాడో తెలుసా? వాక్యం చెబుతున్న వారే గురించే కాదు, నువ్వు తప్పుపోకుండా ఉండాలంటే నీ భార్యతో మాట్లాడొచ్చు, నీ స్నేహితుడితో మాట్లాడొచ్చు, చిన్న పిల్లతో మాట్లాడొచ్చు, పెద్దవారితో మాట్లాడొచ్చు. అది మాట్లాడుతున్నప్పుడు నిన్ను నువ్వేం చేసుకోవాలి తెలుసా? సరి చేసుకోవాలి. చేపలు పడతారు కదా, చేపలు గాలం తెలుసు కదండి. చేపలకి ఈ ఈ ఈ వయసు ఈ అదే ఇంత చేపలే పడాలి ఉంటుందా? ఏ చేపన్నా పడుతుందా? 5 కేజీల చేప పడవచ్చు, కేజీ చేప కూడా. 5 కేజీల చేపకి కేజీ చేపకి ఎర్ర ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందండి? ఎర్ర చిన్నదే. 5 కేజీల చేపకి 2 కేజీలు ఎర్రని ఉంటుందా? అంటే ఎంత పెద్దోడినైనా పడగొట్టడానికి సాతాను వేసే ఎర్ర ఎంత ఉంటుంది తెలుసా? చిన్న విషయం, చిన్నదే చిన్నదే. అది మనం గమనించుకోలేమండి, అది మనం గమనించుకోలేము. నిజంగా గమనించుకోకుండా ఇది పెద్ద విషయం కాదు కదా అనుకుంటాం మనం. ఇది పెద్ద విషయం ఏముంది, ఇది పెద్ద తప్పు కాదు కదా అనుకుని దాంట్లోకి అడుగు పెడితే అది ఎక్కడ తీసుకెళ్తుందో తెలుసా? మనకు తెలియకుండానే మనం దాంట్లోని కూరుకుపోతూ ఉంటాం. అవునా కదా? కూరుకుపోయి ఈరోజు ఏమైపోతుందో తెలుసా? భయపడుతూ మనిషి ఏమవ్వాలండి? బ్రతకాలి. ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను. నేటు ప్రపంచంలో జరుగుతున్నది అండి. సింపుల్గా ఈ ఫేస్బుక్లు ట్విట్టర్లు వచ్చాయి కదా, వచ్చాయా? ఫేస్బుక్ చూడడం తప్పేం కాదు. ఎందుకని ప్రపంచంలో జరుగుతున్నది మనం తెలుసుకోవడం తప్పేం కాదు. అంతేనా? అవునా కదా? ముందు ఇది అర్థమవుతేనే వాక్యం ఒక విషయం అర్థమవుతుంది. మీకు అంతే చెప్తున్నాను అనమాట. ఫేస్బుక్ తప్పేం, ఎందుకంటే చాలా ఉంటాయి అందులో. ప్రపంచంలో ఏ మూలకి మనగానే మనకిక్కడ అమెరికాలో చిన్న గ్రామంలో ఏది జరిగినా కానీ ఒక విషయం మనకేమైపోద్ది, ఇక్కడి నుంచి మనం డైరెక్ట్గా చూడొచ్చు. ఓహో ఇదా కాబట్టి నేను జాగ్రత్తగా ఉండొచ్చు. నిజం చెప్పండి, ఈ కోవిడ్ టైంలో సోషల్ మీడియా ఎంత బాగా ఉపయోగపడిందండి. నేను అవునాక ఎలాగ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలో అర్థమైంది, ఎక్కడ ఎంత ఏ విషయం జరిగినా కూడా అర్థమైంది. అవునా కదండి? అది ఒక అందుకు. అదే ఫేస్బుక్లో మనం చూస్తున్నప్పుడు అనుకోకుండా ఎవరో ఒకరు చిన్న పరిచయం మనం ఏమనిపోయింది, ఆ ఫ్రెండ్షిప్పే కదా అనుకుంటారు చాలామంది. ఆ ఫ్రెండ్షిప్ చేయడం మొదలుపెట్టిన తర్వాత 2 నిమిషాలు 1 నిమిషం అనుకున్న తర్వాత ఈరోజు ఏమైపోతుందో తెలుసా? ప్రాణాలు తీసేంత వరకు, కుటుంబాలు నాశనమయ్యేంత వరకు వచ్చిందా లేదా? చాలా చోట్ల జరుగుతున్నాయి లేదండి. అందరికీ జరగాలని లేదు కదా, అందరికీ జరగాలని లేదు. కొంతమంది జరిగాయా లేవా? జరిగి ఎంతవరకు అయిపోయిందంటే అది పాపంలోకి వెళ్ళిపోయిన తర్వాత అది ఎవరికి తెలియకూడదు అనుకుని ఎలా బతుకుతారో తెలుసా? భయపడుతూ బతుకుతాడు. అంటే ముందు దేనికి రాజీ పడ్డాడు? చిన్న తప్పే కదా అని రాజీ పడ్డా బ్రతుకు చివరికి ఎలాగైపోయింది తెలుసా? భయపడుతూ బ్రతకాలన్న కాడకి తీసుకొచ్చేసింది. అలాగా ప్రతిదాని ఆలోచించం. ఇది చిన్నదే కదా, ఇది విషయమే కదా, ఏం పర్వాలేదులే అనుకుంటున్న నీవు రాజీ పడ్డావంటే, ఆ విషయంలో రాజీ పడ్డావంటే కనుక నీ జీవితం ఏమైపోద్ది తెలుసా? భయపడుతూనే బ్రతకాలి. కొన్ని విషయాలు మనం ఎందుకు రాజీ పడిపోతామంటే అది వదులుకోలేక. కొన్ని స్నేహాలు మనల్ని బాగుపరుస్తాయా, పాడు చేస్తాయా? పాడు చేసి మంచివి ఉన్నాయండి, బాగు చేసి ఉన్నాయి. అవును కదా? నువ్వు తప్పు చేస్తున్నప్పుడు అరే ఇది తప్పు అని నిన్ను గద్దించి తీసుకెళ్ళేవాడు బాగు చేసేవాడు. అందుకే దేవుడు ఏమన్నాడంట, పగవాడు ఏం చేస్తాడంట, అనేక ముద్దులు పెడతాడంట. పగవాడు ఏం చేస్తాడు, అనేక ముద్దులు. నువ్వు చేస్తున్న తప్పు పర్వాలేదు లేరా, నువ్వేనా, ఎవరు చేయలేదా ఈ తప్పు? నేను అనరండి. నువ్వు ఒక్కడవేనా, బోల్డు మంది చేశారు. చివరికి ఎంత దౌర్భాగ్యంలోకి వెళ్ళిపోయింది తెలుసా సమాజం? భక్తుల జీవితాలు కూడా ఉదాహరణగా తీసుకుని పాడైపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు, లేరండి? దేవుడేమో వాళ్ళ జీవితాలు మన ముందు పెట్టి వీళ్ళ చేసిన తప్పులు నువ్వు చెయ్యొద్దు అని మనం ముందు పెడితే వాళ్ళు చేయలేదేంటండి, దావీదు చేస్తే మనం చేస్తే వచ్చిందా అనుకుని చాలామంది ఏమైపోతున్నారు తెలుసా? ఆ తప్పులు ఖండించకుండా అలాగే వెళ్ళిపోతున్నారు. అలాంటి స్నేహాలు చేయకూడదండి. మనల్ని ప్రోత్సహించే స్నేహాలు మనం విడిచిపెట్టాలి, రాజీ పడకూడదు వాళ్ళ దగ్గర. వీలుంటే స్నేహాన్నన్నా విడిచిపెట్టు. దేవుడు నీకు అదే చెప్తున్నాడు. నువ్వు పెద్ద స్థానంలో ఉండొచ్చు, ఒక మంచి స్థితిలో ఉండొచ్చు ఖచ్చితంగానే. బట్ ఏదో ఒక చిన్న లోపం నిన్ను
దిగజారి చేస్తుందంటే ఆ లోపాల్లో నువ్వు రాజీ పడ్డావేమో ఒక్కసారి నువ్వు గమనించుకోవాలి. బైబిల్లో ఒక వ్యక్తి జీవితం ఉంటుందండి. మనకు తెలుసు పాత నిబంధన గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథం పాత నిబంధన కొత్త నిబంధన ఉందా లేదా? పాత నిబంధన గ్రంథంలో 2 రాజ్యాలు కనపడతాయి మనకు. ఏ రాజ్యాలు? యోధా రాజ్యము, ఇజ్రాయేల్ రాజ్యం. ఏ రాజ్యం? యోధా రాజ్యము, ఇజ్రాయేల్ రాజ్యం. మనకు ఆంధ్రప్రదేశ్ ఇంతకుముందు ఒకటే ఉండేదా? తర్వాత ఏమైంది? తెలంగాణగా ఆంధ్రాగా విడిపోయింది. 2 రాష్ట్రాల కింద విడిపోయింది, అవునా? ఒకప్పుడు సమూయేలు కానీ, సౌలు రాజు కానీ, దావీదు కానీ, దావీదు కొడుకైన సొలొమోను పాలించినప్పుడు ఒకటే రాజ్యం కింద ఉందన్నమాట. అది ఒకటే రాజ్యం కింద ఉంది. వాళ్ళ తర్వాత ఏమైపోయింది? అది 2 రాజ్యాల కింద విడిపోయింది. ఇజ్రాయేలు రాజ్యము, యోధా రాజ్యము. ఇజ్రాయేలు రాజ్యం కొంతకాలానికి విడిపోయిన కొంతకాలానికి కనుమరుగైపోయిందండి. అది కనుమరుగైపోయింది. రాజులు కూడా లేరు, అది కలిసిపోయింది. కానీ చివరి వరకు ఉండిపోయిన రాజ్యం ఏంటి తెలుసా? యోధా రాజ్యము. చాలామంది రాజులు పరిపాలన చేసుకుంటూ వచ్చారు. 3 రోజులు పరిపాలన చేసిన రాజులు ఉన్నారు. 100 సంవత్సరాల పరిపాలన చేసిన రాజులు కూడా ఉన్నారు. మళ్ళీ మనం స్టడీలోకి వెళ్దాం. మళ్ళీ బైబిల్ స్టడీలు మళ్ళీ ఆఫ్ చేస్తాం కదా, మళ్ళీ కంటిన్యూ చేద్దామని ఉన్నారు. ఈ రాజ్యాంగ వ్యవస్థలో యోధా రాజ్యములో మంచి రాజులు పరిపాలన చేశారు. అందులో 3 వ్యక్తులు అద్భుతమైన వ్యక్తులు. 3 వ్యక్తులు ఎవరు చెప్పగలుగుతారా? వెరీ గుడ్. హిజ్కియా, ఇంకా ఓషియా, తర్వాత యెహోషాపాతు. ఇలా 3 అద్భుతం అండి. నిజంగా వీళ్ళ పరిపాలన విధానం చాలా అద్భుతం. ఎంత అద్భుతం అంటే మిగతా రాజుల గురించి దేవుడు ఒక్కొక్క విషయాన్ని చిన్న విషయాలు రాయించాడేమో, కానీ వీళ్ళ 3 కోసం ఎక్కువ వచనాలు రాయించాడు. ఒక్కొక్క అధ్యాయమే రాయించాడు. అందులో యెహోషాపాతు అనే ఆయన గురించి అయితే 5 అధ్యాయాలు రాయించాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 17వ 2వ దినవృత్తాంతాల గ్రంథము మనం చూస్తే 17వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం వరకు 3 అధ్యాయాలే ఉంటాయి. వీళ్ళ గురించి రాయించాడు. ఆలోచించండి, యెహోషాపాతు ఎంత అద్భుతమైన పరిపాలన చేశాడంటే ఒక మాట ఆయన గురించి దేవుడు రాయించాడు. 3వ వచనం చదవండి, 17:3. 2వ దినవృత్తాంతాల 17వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. యెహోవా అతనికి సహాయకుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమునందు నడుచుచు బయలు దేవతను ఆశ్రయింపగా తన తండ్రి దేవుని ఆశ్రయించుచు వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించును. ఎంత అద్భుతంగా రాయించాడండి దేవుడు. ఎంత అద్భుతమైన విషయం రాయించాడండి. ఎలాంటి రాజు అంటే, ఎంత భక్తిపరుడు అంటే ఇతను రాజు 25 సంవత్సరాలు పరిపాలన చేశాడండి. ఇతను ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 35వ సంవత్సరం ఇతని వయసు ఉన్నప్పుడు, ఇతనికి 35వ సంవత్సరం ఉంటున్నప్పుడు రాజు అయ్యాడు. 60 సంవత్సరం ఉంటున్నప్పుడు చనిపోయాడు. అంటే 25 సంవత్సరాలు పరిపాలన చేశాడు యోధా సామ్రాజ్యాన్ని. ఎంత అద్భుతమైన రాజు అంటే చుట్టూరు సైన్యం వచ్చేసింది, ఇతని మీద యుద్ధానికి వచ్చేసారు. ఇతను చిన్నోడేం కాదండి, యుద్ధంలో చిన్నోడేం కాదు. ఒకసారి చదవండి, అదే 17వ అధ్యాయము 16వ వచనం చదవండి ఒకసారి. 15 నుంచి చదవండి. 2వ వాగు ఉండిరి. 3వ వాడు 2వ వాడు వీరి యొద్ద 180,000 మంది ఉండిరి. 3వ వాడు చూడండి, ఇతని దగ్గర ఎంతమంది ఉన్నారంట? 2 లక్షల మంది పరాక్రమశాలు ఉండిరి. ఇలాగ మీరు చివరి వరకు 19 వరకు చదువుకుంటే అతను ఎంతమంది సైన్యం తెలుసండి?
ఏ రాజు దగ్గర అంత సైన్యం లేదు. యెహోషాపాతు వచ్చిన తర్వాత ఇంచుమించుగా 10 లక్షల మంది సైన్యం ఉన్నారంట. అంటే బలమైనోడే కాదా, అతను కొట్టాలంటే చిన్న విషయమో కాదు, అంత పరాక్రమశాలి. అయినప్పటికీ కూడా చుట్టూరు యుద్ధం వచ్చేస్తే ఇతడు నా బలము అనుకోలేదు, ఇతను నేనే కదా అని యుద్ధానికి వెళ్ళదంట, ప్రార్థన చేశాడండి ఇతను. మీరు ఈ అధ్యాయాలు అన్ని 15 నుంచి 20 వరకు చదువుకుంటే ఈ 3 అధ్యాయాలు అతని జీవితం ఎంత చక్కగా ఉంటుందో తెలుసా. నాకు చాలా ముచ్చటేసింది. ఇలాంటి ఎవరికన్నా ఉంటే ఎలా ఉంటారండి. నాకేంటిరా, నేను ఎవరికి భయపడాలని ఉంటారు. కానీ అదే రాజు ఎవరి మీద ఆధారపడ్డాడో తెలుసా, దేవుని మీద ఆధారపడ్డాడు. విశ్వాసి కూడా ఈరోజు వాక్యం చెప్పేతనంత మట్టుగా నువ్వు గొప్పోడు కాదు, పాటలు పాడుతున్నంత మట్టుగా గొప్పోళ్ళం కాదు, మనం పరిచర్య ధర్మంలో ఉంటున్నంత మట్టుగా గొప్పడు అయిపోతున్నట్టు కాదు. ఎవరి మీద ఆధారపడాలి మనం? ఎందుకంటే నిన్ను పడగొట్టడానికి నీకు ఎరంత ఉంటుందో తెలుసా. ఎరంత ఉంటుంది, చిన్నదండి ఎర. జాగ్రత్తగా గమనించుకోవాలి. ఏ ఎర వస్తుందో నువ్వు దాన్ని గమనించుకోవాలి. భలే జరుగుతుంది కదా, నేను కదా ఇంత జ్ఞానవంతుని అనుకోకూడదు. నువ్వు చాలా ఒక అడుగు కూడా విశ్వాస జీవితంలో అడుగుతూ వేస్తూ వెళ్ళాలి. ఇతని దగ్గరికండి రాజులు కూడా ఆగలేకపోయారు. కానీ ఇతన్ని ఎలా పడగొట్టాడు తెలుసా దేవుడు. గొప్పోడి కింద రాయించాడు, కానీ ఇతను ఒక్క చిన్న విషయానికి రాజీ పడ్డాడండి. తన జీవితంలో ఒక చిన్న విషయానికి రాజీ పడి చివరికి ఒక మాట అనిపించుకున్నాడు దేవుడి ద్వారా. అదే చెబుదాం. ఏటో చిన్న విషయం తెలుసా, తన పక్క రాజ్యం ఎవరిదే, ఇజ్రాయేలీల రాజ్యం. ఇతని పక్క రాజ్యం ఎవరిదే. అప్పటికి ఆ రాజ్యాన్ని ఎవరు పరిపాలన చేస్తున్నారో తెలుసా, ఎవరు పరిపాలన చేస్తారో తెలుసా, చాలా భయంకరుడు, చాలా క్రూరుడైన అతల్య తండ్రి ఎవరు, అదే తండ్రి ఎవరు, అహాజు భార్య యెజబేలు. ఎందుకు చెప్తున్నా తెలుసా, మనం చదవాలి బైబిల్. యెజబేలు భర్త ఎవరు అనుకుంటున్నారు, ఆహాబు అండి. అహాజు కాదు, ఆహాబు భార్య ఎవరో యెజబేలు. ఎలాంటిది, ఎంత దొరబండి, యెహోవా పేరెత్తితేనే ఇష్టం ఉండదు. వాళ్ళిద్దరు యెజబేలుకి ఆహాబుకు పుట్టిన పెద్ద కూతురు ఎవరనుకుంటున్నారు, అతల్య. ఈ ఆహాబు యెహోరాము దగ్గరికి వచ్చి, నువ్వు చాలా గొప్పోడివి, నువ్వు మహాద్భుతమైన వాడివి, చిన్న పని చేద్దాం, ఏం చేయొద్దు, నా కూతురిని నీ కొడుక్కి పెళ్లి చేసుకుందాం అనగానే ఇతను అనుకున్నాడంట, అబ్బాబ్బా నన్ను పొగుడుకున్నాడు, ఒక రాజు వచ్చి అడిగితే బాగుంటుంది అనుకుని తన కొడుక్కి ఇద్దరికి పెళ్లి చేశారండి. 18 అధ్యాయం చదవండి, మొదటి వచనం. దినవృత్తాంతాలు 18:1. తనకు ఐశ్వర్యము ఘనతయు అధికము కలిగిన తరువాత యెహోషాపాతు ఆహాబుతో 1000 మంది ఏం చేశాడు, ఒకరోజు దేవుని యొక్క ఉన్నత శిఖరాలను కట్టించిన వాడు, ఏ ఉన్నత శిఖరాలని దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడో ఆ అహాబుతో ఏం చేశాడంటే ఇతను వెళ్ళి 1000 మందుకున్నాడండి. 1000 మందుకుని ఏం చేశాడో తెలుసా, ఆ 1000 మందుకున్న తర్వాత ఈ అహాబుకి యుద్ధం ఒకటి వచ్చింది. అప్పుడు చూడండి, కింద చదవండి ఏం చేస్తున్నాడు. కొన్ని సంవత్సరములు గతించిన మీదట సొమ్రోనులో నుండి అహాబు నొద్దకు పోయాను. అహాబు అతన్ని కొరకును అతని వెంట వచ్చిన జనుల కొరకును అనేకమైన గొర్రెలను పశువులను కోయించి తనతో కూడా మీదికి పోవుటకు అతన్ని ప్రేరేపించాను. ఇతను చుట్టాలింటికి వెళ్ళాడు. విజయంకుడి ఇంటికి వెళ్తే భోజనం పెట్టిన తర్వాత అన్నాడు, నేను యుద్ధానికి వెళ్తాను, నువ్వు నాతో వస్తావా. ఎందుకని ఇతనికి ఏముంది, యెహోషాపాతు దగ్గర ఏముంది, సైన్యం ఉంది. నువ్వు రా అంటున్నప్పుడు యెహోషాపాతు వాడుతున్న మాటలు చూడండి ఒకసారి చదవండి, అదే కంటిన్యూ చేయండి. అది వచ్చేదవా అని అడుగగా యెహోషాపాతు, నేను నీ వాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదామని చెప్పాను. ఏమన్నాడండి, ఎలా రాజీ పడిపోతున్నాడు చూసారా. విశ్వాస జీవితంలో కూడా నీకు అలాగే వస్తుంది.
ఇతని దృష్టిలో ఏమనుకుంటున్నాడు, అతను నా వియ్యంకుడు కాబట్టి నేను వెళ్ళకపోతే ఎవరు వెళ్తారో. కానీ అతను ఎవరు? దేవునికి విరోధి. ఈరోజు క్రైస్తవులు కూడా అలాగే, మనం కూడా ఏం చేస్తున్నాం తెలుసా, ఈ లోకంతో ఉన్న వారితో మనం కూడా అలాగేమైపోతున్నాం, రాజీ పడిపోయి చివరికి ఎంత మాట అనిపించుకుంటాడో తెలుసండి. 20 అధ్యాయం తీయండి, ముగించుకుందాం, టైం అవుతుంది. 20 అధ్యాయం చివరి వచనాలు చదవండి. 35, 34, 35, 36 చదవండి ఒకసారి. 34 యెహోషాపాతు చేసిన కార్యములన్నిటిని గూర్చి హనాను కుమారుడైన యెహూ రచించిన గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఈ యెహూ పేరు ఇజ్రాయేల్ రాజు గ్రంథమందు కనబడుచున్నది. ఇది అయిన తరువాత యోధారాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇజ్రాయేలు రాజైన అహజ్యతో స్నేహము చేసేను. ఎవరితో స్నేహం చేశాడు? ఇంతకీ అతను కూడా ఏ రాజ్యానికి అధిపతి? ఇజ్రాయేల్కి అధిపతి. కానీ అతను ఎవరో దుర్మార్గుడు. స్నేహం చేశాడు అంటే అతను ఏం చేశాడు? అతనితో పాటు రాజీ పడ్డాడు. ఈరోజు ఒక్కసారి మనం ఆలోచించండి. మన స్నేహితులతో కానీ, మన బంధువులతో కానీ, మన యొక్క వ్యసనాలతో కానీ మనం ఏమైపోతున్నాం తెలుసా? రాజీ పడిపోతున్నామండి. ఏదో చిన్న చిన్న అలవాట్లు ఉంటాయి, దానికి ఎడిక్ట్ అయిపోయి ఏమవుతుందో సార్, ఎన్నోసార్లు ఇక్కడ వాక్యం చెప్తున్నాను, నాతో పాటు చిన్న చిన్నయే కదా అనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి దేవుడు ఎవరో గురితారు మాట్లాడినప్పుడు మనకు ఖచ్చితంగా ఏమి రావాలో తెలుసా? బుద్ధి రావాలి, మారాలి. యెహోషాపాతు గురించి స్నేహమే చేశాడు, కానీ చాలా మంచివాడని కింద రాయబడి ఉంటుంది. ఎందుకు తెలుసా? అతను ఒక విషయంలో మాత్రం దేవుడి మీద ఆధారపడ్డాడు. యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఈ 18 అధ్యాయం చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత, చాలా బాగుంటుంది అది. యుద్ధానికి వెళ్తున్నప్పుడు అహజ్యా అంటాడు కదా, యుద్ధానికి వెళ్ళాలంటే అప్పుడున్న రాజులు ఏం చేసేవారంటే ఒక సేవకుని పిలుచుకుని నేను యుద్ధానికి వెళ్ళొచ్చా లేదా అని అడుగుతాడు. అన్నప్పుడు యెహోషాపాతు అంటాడు, యుద్ధానికి వెళ్ళిపోదామంటే ఒక్కసారి యుద్ధానికి వెళ్ళే ముందు మనం ఏం చేస్తున్నాం, ఒక సేవకుని పిలిపించుకుని అడుగుదాం అన్నప్పుడు 450 మంది ఉన్నారు మనకి అంటాడు. ఎవరు? బయలుదేవతలు. ఒకటి ప్రవక్తలు పిలుచుకుందామంటే వాళ్ళందరూ వచ్చి ఏం చెప్తారో తెలుసా? రాజా నువ్వు యుద్ధానికి వెళ్ళు, ఏం పర్వాలేదు, హ్యాపీ, నువ్వు వచ్చేస్తావు, బాగొట్టేస్తావు అన్నప్పుడు యెహోషాపాతు అంటాడంటే వీళ్ళ కాదు యెహోవా నామాన్ని ఎవరన్నా ఉన్నారా అంటే ఇతనికి ఎక్కడో ఏముంది, ఇంకానే దేవుడి మీద విశ్వాసం ఉంది. చూడండి, మనకి ఎక్కడో విశ్వాసం ఉంటుందండి, దేవుడి మీద ఎక్కడో చేయకూడదని ఉంటుంది. కానీ మనం చేస్తున్న స్నేహం మనం రాజీ పడిపోతాం కదా, అది మనల్ని ఏం చేస్తుంటుంది తెలుసు, ఎక్కువ ప్రేరేపించేస్తూ ఉంటారు. నువ్వు మారవలసిన వాడివే, నువ్వు మంచివాడివే, నీలో విశ్వాసం ఉంది, నీలో పట్టుదలతో మారాలని. కానీ నువ్వు స్నేహిస్తున్న వారు ఉన్నారు కదా, వాళ్ళు నిన్ను మారనివ్వరు. బట్ నువ్వేం చేస్తే వాళ్ళ దగ్గర నుంచి దూరంగా వచ్చే అద్భుతంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఇప్పుడైనా నువ్వు మారకపోతే, ఇప్పుడైనా నీ రాజీ పడే తత్వాన్ని విడిచిపెట్టకపోతే ఒకరోజు దేవుడి దగ్గర నువ్వు సమాధానం చెప్పవలసిన స్థితి వస్తుంది. అప్పుడు మేకా వస్తాడండి, మేకా ప్రవక్త అద్భుతంగా చెప్తాడు, మీరు యుద్ధానికి వెళ్ళండి, మీకు విజయం వస్తుంది అని చెప్తాడు. అన్న తర్వాత ఏమంటాడు తెలుసా? ఈ అహజ్యా తిరిగి రాడు, యుద్ధంలో చచ్చిపోతాడు అంటాడు. అప్పుడు అంటాడు, చూసారా అది నాకు వ్యతిరేకంగా చెప్తాడు, ఇదే జరుగుతుంది అక్కడ అని చెప్తారు. వాళ్ళిద్దరికి గొడవ అవుతుంది. ఆ యుద్ధంలో అహజ్యా ఏమవుతుంది తెలుసా? చనిపోతాడు. చెప్పినట్లుగా మాట వినకపోతే ఏమవుతుంది తెలుసా? చావే వస్తుంది మనకి. అది ఎలాంటి చావు అంటే, చచ్చిపోతామంటే ఇలాగ కాదు, ఆత్మీయంగా చచ్చిపోవచ్చు మనం. ఇది అంతేనండి. ఈరోజు రాజీ పడ్డ జీవితాలు చివరికి ఏమైపోతారు తెలుసా? ఆత్మీయ జీవితంలో చచ్చిపోతారు. ప్రార్థన చేయలేము. ఆత్మీయ జీవితం చచ్చిపోతుందంటే కారణం తెలుసా? నువ్వు ప్రార్థన చేయడం లేదా, బట్ నువ్వు విశ్వాసంలో కానీ ఆత్మీయ జీవితంలో ఏమైపోతున్నట్టు నువ్వు చనిపోతున్నావు. బైబిల్ చదవలేం, ఆత్మీయ జీవితంలో నువ్వు చనిపోతూ ఉన్నావు. సరిగ్గా దేవుడి దగ్గరికి వెళ్ళి ఆనందంగా ఉండలేవు, ఆత్మీయ జీవితంలో నువ్వు చనిపోతున్నావు. ఆదివారం టైం మనం వెళ్ళాలి ఉండదు, ఆ మనస్తత్వం పోతుంది, చాలా గర్వం వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఎక్కడో ఏమయ్యా నువ్వు రాజీ పడిపోతున్నావేమో. ఒక్కసారి ఆలోచించండి. మన చర్యలు, మన పాటిస్తున్న మనకున్న అలవాట్లు ఎలాగున్నాయి? దేవునికి ఇష్టంగా ఉంటున్నాయా?
దేవుని వ్యతిరేకంగా ఎక్కడన్నా రాజీ పడిపోతున్నామా? రాజీ పడే బ్రతుకు చివరికి ఏమన్నాడు దేవుడు? ఎంత బాగా రాయించాడు. ముందు ఏమన్నాడండి? ఇతను దావీదు, అతని తండ్రి అయిన దావీదు చర్యల ప్రకారంగా జీవించాడని రాయించాడు. చివరికి ఏమన్నాడు? దుర్మార్గులతో ఇతను ఏం చేశాడు? ఇతను స్నేహం చేశాడు, రాజీ పడ్డాడండి. కాబట్టి నిన్ను పాడు చేస్తున్న ఏదైనా విడిచిపెట్టడానికి ఎలా ఉండాలో తెలుసా? మనం సిద్ధంగా ఉండాలి. మన హెచ్చరిక జరుగుతుంటుందండి. మన భార్యే చెప్పొచ్చు మనకి, ఇది కరెక్ట్ కాదు నీకని, మనం గమనించుకోగలగాలి. లేకపోతే నీ స్నేహితుడు చెప్పొచ్చు, లేకపోతే ఎవరో ఒకరు చెప్పొచ్చు. ఏదో ఒక మాట నేను హెచ్చరిక చేస్తున్నప్పుడు నిజమే, నేను రాజీ పడకూడదు అని దాన్ని విడిచిపెడితేనే క్రైస్తవ్యములో, విశ్వాసములో మనం ఎలా ఉండగలుగుతాం తెలుసా? నిలకడగా ఉంచాం. ఆలోచించండి, 2023 ఎలా బ్రతుకోం మనం? ముందులో 1వ తారీఖున ఉంటున్న ఆ ఉత్సాహం ఇప్పుడు ఉందా? ఎందుకని? రాజీ పడి బ్రతికేస్తున్నాము. అందుకే దేవుని విషయంలో మనం ఎలా ఉండాలంట? మొహమాటం లేని వారిగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా కన్న తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కొన్ని మాటలు నన్ను నేను హెచ్చరిక చేసుకున్నాను ప్రభువా. నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు, నాతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. అవును, విశ్వాస జీవితంలో రాజీ బ్రతుకు ఉండకూడదు నాయన, ఉండకూడదు. అవునంటే అవును, కాదంటే కాదు. ఏదైతే మా వ్యసనం, ఏదైతే మా అలవాట్లు మమ్మల్ని పాడు చేస్తుందో ఖచ్చితంగా దాన్ని విడిచిపెట్టాలి. అది స్నేహమైన కానీ అలాగ బ్రతకడానికి సహాయం తెచ్చండి ప్రభా. లేకపోతే ప్రతి దినము భయపడుతూనే బ్రతకాలి. మేము భయపడుతూనే బ్రతకాలి. అలాంటి బ్రతకొద్దు ప్రభా. ధైర్యంగా ఉండేలాగా సహాయం తెచ్చండి.